చూసాను తల్లి బాబాతో ఎల్లి తమ్ముంటే త్వరలాట తుదిపేకి నేను ఊరు తెచ్చుకుని దగ్గరికి దుబాసి దగ్గర నువ్వు రావడం కాదు వేరే దగ్గరికి వెళ్ళి త్వరలాట దగ్గర తెచ్చుకో ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయగలను నన్ను కాపాడుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా ఆల్రెడీ రౌడీ షీటర్లు తీసుకొచ్చి బయట ఉంచారు మీ తాలూకు అంటున్నారు. ఈ మాట ఎవరన్నారో ఆ లోకల్ తీసుకొచ్చి రౌడీ షీటర్ వాళ్ళ మీద ఉందో నాకు చూపించుకోండి. రౌడీ షీటర్ అంటే మీ కజినా ఏ విషయంలో చెప్పగలరా? నా లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం వేరే టెక్కల్ ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం. ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం. పక్కనే నేను రాజకీయాలు చేస్తాను. మా ఇద్దరం కలిసే రాజకీయాలు చేస్తాము. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాము. 4 సంవత్సరాలు ఎంతసేపు పట్టి కళ్ళు తెచ్చాలో ఇలాగ అయ్యి అలా మా జగన్ మళ్ళీ వస్తాడు. థ్యాంక్ యూ. మాధురి గారు ఒక మాట అండి, 30 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాసరావు గారు దువ్వాని వాణి గారితో ఉన్నారు, సహజీవనం చేశారు. ఈ రోజు మీతో ఎన్ని రోజులు ఉంటారని నమ్మకం మీరు చెప్పగలరు? నమ్మకంగా ఏ నమ్మకంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా కూడా దువ్వాడ శ్రీనివాసు నాకు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలన్నా కూడా రాయలేదంటే 2 సంవత్సరాల్లో వచ్చి నాకు వెంటనే ఇల్లు రాలేదంటే ఎవడు ఏంటో తెలుసుకోవాలని బాగా చూసుకున్నానేమో. మేడం గారు మీ పైన ఇప్పుడు ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు శ్రీన్ గారు ఒక రాజకీయాల్లో ఉండి పిల్లలు ఇలా 4 రోజులు బట్టి ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇలా చేయడం ఎలా నైతికంగా ఎలా ఉంటది? శ్రీనివాస్ గారు ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? ఈ రోజు నాకు మాట్లాడాలి లేదు. పూజ చేసుకున్నాను ఇక్కడ కొత్త ఇంట్లో ఈ రోజు. మాధురి గారు త్వరలో మీరేమైనా దువ్వాడ శ్రీన్ గారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? చూడండి ఆవిడ చూడండి టిక్కెట్ తీసేసుకొని టిక్కెట్ లాగేసుకొని హింస పెట్టి రోడ్డు మీద పెట్టి ఇన్ఛార్జ్ లేకుండా టిక్కెట్ లేకుండా చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా 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 తెచ్చుకున్న టిక్కెట్ 1 month లో ఇన్ఛార్జ్ హ్యాపీ వినాయక చవితి.